హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీల లడ్డులు. కొలతలతో పని లేకుండా పర్ఫెక్ట్ లడ్డులు. ఎన్ని కేజీల పల్లీలతోటైనా ఈజీగా మనం లడ్డులు అయితే చుట్టేయచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అసలు కట్టరాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేస్తారు. కొలతలతో పని ఏం లేదు కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ 2 kgs పల్లీలు అయితే తీసుకున్నాను. 2 kgల పల్లీలను అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలని మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ లేదంటే కడాయిలో కానీ ఇలా కొన్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మరీ మాడకుండా నాన్ స్టెప్గా కలుపుతూనే ఉండాలి. పల్లీలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరీ మాడకుండా ఈ విధంగా వచ్చేంత వరకు పల్లీలను మంచిగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని పేపర్లో చల్లారబెట్టేసుకోవాలి. పేపర్లో చల్లారబెట్టుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఇలా అనుకోవాలి. ఇలా నేను 2 kgs పల్లీలు తీసుకున్నాను కాబట్టి కొన్ని బ్యాచ్ ప్రకారం కొన్ని ఇలా వాయి ప్రకారం కొన్ని ఇలానే వేస్తూ ఉండాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మరీ మాడకుండా మనం ఈ విధంగా అయితే వేయించుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసేసి పేపర్లో చల్లారబెట్టుకోవాలి. పేపర్లో చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. పూర్తిగా పల్లీలు ఆరిపోతేనే మనకు దాని మీద ఉన్న పొట్టు అనేది మంచిగా ఊడొచ్చేస్తుంది. కాబట్టి పల్లీలు వేడిగా ఉన్నప్పుడైతే పొట్టు తీయద్దు. వీటిని ఒక బౌల్లో వేసేసుకొని ఇలా పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 2 చేతుల్ని ప్రెస్ చేసుకుంటా మనం పొట్టునైతే తీసేయాలి. పల్లీల్ని 2 వక్కలుగా మనం చేతితోటి ఈ విధంగా 2 వక్కలుగా చేతితోటి ఇలా విరిచేసేయాలి. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం పూర్తిగా పొట్టు పోయిన తర్వాత షాటలో వేసి పొట్టును మొత్తం తీసేసి ఈ పల్లీలన్నీ ఒక బౌల్లో వేసేసి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి బెల్లం కావాలి కాబట్టి ఇక్కడ నేనైతే బెల్లంని తీసుకున్నాను. బెల్లం అయితే చాలా రకాలుగా ఉంటుంది. కాకపోతే మనకు నువ్వుల లడ్డులకైనా బెల్లం లడ్డులకైనా మంచి పాకం రావాలి, తీగ పాకం రావాలి, లడ్డు టేస్టీగా కరకరలాడుతూ ఉండాలంటే మనకు ఈ సీజన్లో సంక్రాంతి సీజన్లో కస్తూరి కట్కు బెల్లం అనేది దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు దొరకది, ఎప్పుడంటే అప్పుడు మనకు నార్మల్ బెల్లం దొరుకుతుంది. కానీ ఈ సంక్రాంతి సీజన్లో ఏ కిరాణా షాపులైనా కస్తూరి కట్కు బెల్లం అంటే మనకి ఇస్తారు. ఆ బెల్లం అయితే తీసుకొని చిన్న ముక్కల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లంని కొద్దిగా వేసేసి అందులో ఒక టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ అందులో వాటర్ పోసేసి ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లంని పూర్తిగా మనం మంచిగా కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నల్ల కడాయిలో ఇలా జాలితోటి బెల్లం అయితే వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల లోపల ఏమైనా చెత్త చెదారం ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా బెల్లం మంచిగా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లంని మంచిగా తీగ పాకం వచ్చేంత వరకు, ముద్ద పాకం వచ్చేంత వరకు బెల్లంని కలుపుతూనే ఉండాలి. నాన్ స్టాప్గా మనం మంటని సిమ్లో పెట్టేసి బెల్లం అయితే కలుపుతూనే ఉండదు. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలా బెల్లం దగ్గరకు వచ్చినప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా మనకు పాకం వచ్చిందా లేదా అనేది మనమైతే ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒక సాసర్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం బెల్లం పాకంని అందులో వేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా ముద్ద పాకం వస్తే మనకు పాకం వచ్చినట్టు. మనం ఇలా సాసర్కి కానీ గిన్నెకి కానీ నేలకు కానీ కొడితే అనేది మనకు సౌండ్ అనేది రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని కిందికి దించుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల లడ్డు అనేది మంచిగా క్రిస్పీగా ఉంటుంది, మంచిగా మెరుస్తుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం వేయించిన పల్లీలు ఉంటాయి కదా, ఆ పాకంలో ఎన్ని పల్లీలు అయితే పడతాయో అన్ని పల్లీలు అయితే వేసుకోండి. నేనేమన్నాను, కొలతలతో పని లేదండి ఈ లడ్డుకి. ఇలా కనుక చేస్తే చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు లడ్డుని. కాబట్టి ఈ పాకంలో మనకి ఎన్ని పల్లీలు అయితే పడతాయో అన్ని పల్లీలు అయితే వేసేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. బెల్లము పల్లీలు మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డును చుట్టేసుకోవాలి. లేకుంటే చేతులు అనేవి సురుకంటుతుంది, నొప్పి వస్తుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్టేసుకోవాలి. చూడండి పాకం అనేది ఎట్లా వస్తుంది, తీగలుగా. ఇలా తీగ వచ్చిన లడ్డు కడితే లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా డేస్ వరకు అయితే పాడవదు, కరకరలాడుతూ వస్తుంది. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. ఇలా పూర్తిగా ఒక 20 minutes తర్వాత లడ్డు దూరం పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకుంటే
3-4 మంత్స్ వరకు అయితే పల్లీల లడ్డూలు పాడవవు. చూడండి, ఒకటి విరిచి చూస్తే ఇలా పాకం అయితే రావాలి. ఈ కట్టుకు బెల్లం అంటారు, కస్తూరి బెల్లం. ఈ లడ్డుతోటైతే ఈ విధంగా మంచిగా వస్తాయి. ఏ బెల్లంతోటైనా చేసుకోవచ్చు, కానీ ఈ బెల్లంతో చేసుకుంటే తీగ పాకం అనేది చాలా మంచిగా వస్తుంది. కాబట్టి కొలతలతో పని లేకుండా పర్ఫెక్ట్ ఎన్ని కేజీల పల్లీలతోటైనా లడ్డూలు అయితే ఈ విధంగా ఈజీగా చుట్టేసేయచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, కట్టరాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొలతలు లేకుండానే ఎన్ని కేజీల పల్లీల లడ్డూలైనా ఈజీగా కట్టేసేయచ్చు. 3-4 మంత్స్ వరకు అయితే పాడవు. బయట షాప్లో కొన్నట్టే కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేస్తాయి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.